ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఒకవేళ పర్మిషన్ లేకుండా ఎవరి డివైసెస్ నన్ను హ్యాక్ చేస్తే అది సైబర్ క్రిమినల్, అది సైబర్ క్రైమ్, ఐటీ యాక్ట్ కింద పరిగణించి మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో బీ సేఫ్, స్టే సేఫ్. రూల్స్ ఓకే. ఇంతే కాకుండా డైరెక్ట్గా వేరే ఇంకా డేటా కూడా కావాలి అనుకుంటే ఏం చేస్తారంటే ది హార్వెస్టర్. సో ఇది ఒక చాలా అద్భుతమైన టూల్ అనమాట. సో ది హార్వెస్టర్ నేను ఇంతకుముందుగా చెప్పినట్టుగా ఒకవేళ సో అండ్ సో వెబ్సైట్ మీద మీరు ఇది ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ ఎలా యూజ్ చేయాలో ఈ టూల్ తెలియకపోతే టూల్ నేమ్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చి -h ఇవ్వండి. ఆ టూల్ని ఎలా యూజ్ చేయాలనేది అదే చూపిస్తుంది అనమాట. ఓకే. సో డీటెయిల్గా మనం ఇక్కడ ఏం చేద్దామంటే వన్స్ ఇది డిస్ప్లే అయిన తర్వాత ఇవన్నీ కూడా మనం చేయాల్సినవి. ఈ సోర్స్ ఇందులో ఉన్నాయి మాత్రమే వర్క్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ గురించి సెర్చ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ది హార్వెస్టర్ వచ్చేసి సింపుల్గా మనం ఏం చేస్తాం ఇక్కడ డి అంటే డొమైన్ అని. సో నేను google.com అని ఇస్తున్నాను. -b అంటే సింపుల్ నాన్న సోర్స్. మనం ఏ సోర్స్లో వెతకబోతున్నాం. ఇక్కడ సోర్స్లో ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బింగ్ ఉంది, బింగ్లో సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ గూగుల్ మాత్రం ఇవ్వకండి, ఎందుకంటే గూగుల్ దీంట్లో లేదు. యాహూ ఉంది, యాహూలో కూడా సెర్చ్ చేయొచ్చు. సో నేను యాహూ అని ఇస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేయగానే గూగుల్కి సంబంధించిన ఎలాంటి డేటా యాహూలో ఉన్నా కంప్లీట్ యాహూ సెర్చ్ ఇంజన్లో ఆ డేటాని మనకి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి టార్గెట్ అనేది ఫిక్స్ చేసింది google.com అని చెప్పేసి. లెట్స్ చెక్ ఇట్ అవుట్. అసలు ఏమేమి డేటా తీసుకొస్తుంది అనేది మనం డీటెయిల్గా చూద్దాం. చూడండి సెర్చింగ్ స్టార్ట్ చేసింది. ఎస్, ఇక్కడ చూసారా మీరు, ఇదంతా కూడా డొమైన్స్, హోస్ట్. సో హోస్ట్, డొమైన్స్ అండ్ ఇక్కడ ఈమెయిల్స్ అనేటివి కూడా 2 ఫైండ్ అయినాయి. అలా మనకి ఐపీస్ కూడా ఏమైనా ఫైండ్ అయినా కూడా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి no reply @gmail.com ఇలా చెప్తుంది. అలా మీరు ఇది ఎక్కువగా బగ్ బౌంటీలో చాలా హెల్ప్ అవుతుంది. సో మీరైతే డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు ద రెగ్యులర్ టూల్స్, నెసెస్. సో నెసెస్ అనేది చాలా డిఫరెంట్ అండి. ఇది వల్నరబిలిటీ స్కానింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ మీరు దీనికోసం టూల్ని అంతా సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. నా దాంట్లో ఆల్రెడీ నేను టూల్ని సెటప్ చేశాను. అండ్ ఒకవేళ మీకు ఈ టూల్ సెటప్ కావాలి అంటే డీటెయిల్ వీడియో చేస్తాను. నెసెస్ అని అయితే కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. సో ఈ టూల్ చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. మనం జస్ట్ మన టార్గెట్ యొక్క ఐపీ కానీ డొమైన్ నేమ్ కానీ ఇస్తే సరిపోతుంది. దానికి మన టార్గెట్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అనేది తీసుకొస్తారు. సో ఇక్కడ చూడండి నేను ప్రీవియస్గా చేసిన అటాక్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇలా ఇది లాంచ్ మీద క్లిక్ చేసాం కదా. సో నేను దాన్ని ఆపేస్తాను ఆల్రెడీ. సో మనం ఏదైనా ఒకటి ఓపెన్ చేస్తే ఇక్కడ ఎన్ని వల్నరబిలిటీస్ డిటెక్ట్ అయ్యాయి అనేది డీటెయిల్గా చూపిస్తుంది. సో నేను ప్రీవియస్గా చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఓవరాల్గా 72 వల్నరబిలిటీస్ అనేవి డిటెక్ట్ అయ్యాయి. అండ్ వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది సొల్యూషన్స్తో సహా. సో అది ఎక్కడ అవుతుంది, ఏంటి, అది సివి దేని కిందకి వస్తుంది, అది కూడా మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన టూల్. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే చాలా సింపుల్. సో నేను మై స్కాన్లోకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ న్యూ స్కాన్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఏదో ఒకటి నేను బేసిక్ నెట్వర్క్ స్కానింగ్ అనేది అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇలా బేసిక్ నెట్వర్క్ స్కానింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి ఒక నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నేనైతే టెస్ట్ అని ఇస్తున్నాను. అండ్ డిస్క్రిప్షన్ మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ ఇది ఎక్కడ సేవ్ అవ్వాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం టార్గెట్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్ ఎల్స్ ఇక్కడ మీరు డొమైన్ అని ఇవ్వచ్చు, లేదా ఐపీ అడ్రస్ అని ఇవ్వచ్చు. ఇలా ఇచ్చేసి జస్ట్ సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత వన్స్ ఇది సేవ్ అయిపోయిన తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట. పైకి వచ్చేస్తుంది టెస్ట్ అనేది కనిపిస్తుంది లాస్ట్లో. ఈ టెస్ట్లో లాస్ట్ ఇక్కడ లాంచ్ అనే బటన్ ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేయగానే ఇది పైకి వచ్చేసి అటాక్ అనేది స్టార్ట్ అయ్యి స్లోగా మనకి వల్నరబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో చూడండి ఇక్కడ టెస్ట్ అనేది వచ్చేసింది పైకి. దీన్ని డబుల్ క్లిక్ చేశారంటే మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ వల్నరబిలిటీస్ ఏమేమి వస్తున్నాయి అనేది కంప్లీట్గా చూపించడం జరుగుతుంది. సో వాటి సెన్సిటివిటీ కూడా ఇక్కడ చూపిస్తుంది. క్రిటికల్, హై, మీడియం, లో అండ్ ఇన్ఫో అని. ఇన్ఫో వస్తే ప్రాబ్లం ఏం లేదు. లో నుంచి క్రిటికల్ వరకు ఏ బగ్ వచ్చినా, ఏ వల్నరబిలిటీ వచ్చినా మనం ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. స్టిల్ దీని గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా, ఈ టూల్ మీద డీటెయిల్ వీడియో కావాలన్నా జస్ట్ కామెంట్ నెసెస్. సో నెట్వర్కింగ్ ఇక్కడితో అయిపోయిందనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సారీ సో నేను దీంట్లోనే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కూడా కొంచెం చెప్పేయడం జరిగింది. ఈవెన్తో మళ్ళీ చెప్తాను. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ దీంట్లో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయ్యింది. ఒకటి ప్యాసివ్ స్కానింగ్ అండ్ ఇంకొకటి యాక్టివ్ స్కానింగ్. సో ఫస్ట్ థింగ్ ప్యాసివ్ స్కానింగ్ అంటే ఏంటో మీరు అర్థం చేసుకోండి. సో మన టార్గెట్ ఉంది ఇక్కడ. మన టార్గెట్ ఉంది. మన టార్గెట్ని డిస్టర్బ్ చేయకుండా స్టిల్ వాళ్ళకి సంబంధించిన డేటా అనేది మనం కలెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఈ టార్గెట్కి అసలు మనం డేటా కలెక్ట్ చేస్తున్నాం అనేది కూడా తెలియదు. బట్ ఈవెన్తో ఆ టార్గెట్ని డైరెక్ట్గా అటాక్ చేయకుండా వాళ్ళకి సంబంధించిన డేటా అనేది మనం ఓపెన్ సోర్స్ గూగుల్ కావచ్చు, యాహూ కావచ్చు, ఇలాంటి ప్లేసెస్ నుంచి తీస్తున్నాం. జస్ట్ లైక్ ఇంతకుముందు నేను చూపించిన బిల్ గేట్స్ డేటా ఎలా అయితే తీసానో అలా. ఇలాంటి ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం, ప్యాసివ్ స్కానింగ్ అని పిలుస్తాం అనమాట. కమింగ్ టు ద యాక్టివ్ స్కానింగ్, ఇక్కడ మనం టార్గెట్ మీద అటాకింగ్ అనేది చేస్తాం. జస్ట్ లైక్ ఎన్మ్యాప్ యూజ్ చేసి మనం ఇంతకుముందు డైరెక్ట్గా టార్గెట్ ఐపీ ఇచ్చేసి ఎలా అయితే చేసామో అలా చేసి దాన్ని యాక్టివ్ స్కానింగ్ కింద పరిగణించారు.
అంటే వల్నరబిలిటీస్‌ని వెతుకుతున్నాం. అంటే వీక్‌నెస్‌లను వెతుకుతున్నాం. కాకపోతే డైరెక్ట్‌గా అటాక్ చేసి వెతుకుతున్నాం. సో, ఇదన్నమాట డిఫరెన్స్ పాసివ్‌కి అండ్ యాక్టివ్‌కి. దీంట్లోనే పబ్లిక్ సైడ్ అండ్ లాజికల్ సైడ్ అని కూడా ఉంటాయన్నమాట. సో, మనం పబ్లిక్ సైడ్ గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వెబ్‌సైట్ ఒకటి తీసుకుందాం. సో, మన వెబ్‌సైట్‌లో hackthosforyou.com అనేది మన వెబ్‌సైట్. ఇది యూనివర్సల్‌గా అందరూ ఓపెన్ చేయగలరు. ఎందుకంటే ఇది ఒక డాట్ కామ్ కాబట్టి. దీంట్లో కాంటాక్ట్‌లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు నా ఈమెయిల్ ఐడీ కూడా డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఓకే. నా కంపెనీకి సంబంధించిన ఈమెయిల్ ఐడీ. సో, నార్మల్ పర్సన్స్ ఈ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌ని చూసి ఓకే. నాకు ఈ కోర్స్ కావాలి అంటే నేను ఈ నంబర్స్‌కి కాంటాక్ట్ అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్‌కొస్తారు కాబట్టి నేను ఆ ఇంటెన్షన్‌తో ఇక్కడ ఇవి మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఒక హ్యాకర్ దీన్ని ఎలా చూస్తాడంటే మనం ఒక ఈమెయిల్‌ని మనం మనము మనం ఒక ఈమెయిల్‌కి యాక్సెస్ అవ్వాలంటే, మనం ఒక ఈమెయిల్‌ని లాగిన్ కావాలంటే మనకు కావాల్సింది ఫస్ట్ ఈమెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్. సో, హ్యాకర్‌కి మనం ఇవ్వకుండానే ఈమెయిల్ ఐడీ దొరికింది. ఓకే. నెక్స్ట్ తనకు కావాల్సింది జస్ట్ పాస్వర్డ్ మాత్రమే. పాస్వర్డ్‌ని క్రాక్ చేయడానికి బోలెడన్ని మెథడ్స్ అండ్ బోలెడన్ని టూల్స్ కూడా ఉన్నాయి. బ్రూట్ ఫోర్స్ చేయొచ్చు, గెస్సింగ్ చేయొచ్చు. ఓకే. ఇలా చాలా ఉంటాయన్నమాట. రైన్బో టేబుల్ అటాక్ అని చెప్పేసి. సో, అందులో ఏదో ఒక అటాక్ చేసి హ్యాకర్ ఈ నంబర్ యొక్క ఈ మెయిల్ యొక్క పాస్వర్డ్‌ని కనుక్కోగలిగితే నా కంపెనీకి సంబంధించిన చాలా డేటా తన దగ్గర ఉన్నట్టే. అయితే ఇది ఒక ఓపెన్ సోర్స్. నేను హ్యాకర్స్ దీంట్లోకి రాకుండా చేయలేను. ఈ పేజ్‌కి రాకుండా నేను చేయలేను. ఆబ్వియస్‌గా అందరూ రాగలుగుతారు. సో, హ్యాకర్ దీన్ని ఒక బ్యాడ్ పర్పస్‌కి యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఇది అందరికి పబ్లిక్‌గా అవైలబుల్ ఉంది కాబట్టి, ఆ పబ్లిక్ అవైలబుల్‌గా ఉన్న సోర్స్ నుంచి హ్యాకర్ ఈ డేటాను తీసుకుంటున్నాడు కాబట్టి, దీన్ని మనం పబ్లిక్ సైడ్ అని పిలుస్తాం. పబ్లిక్ సైడ్ స్కానింగ్ ఆర్ పబ్లిక్ సైడ్ అటాక్ అని పిలుస్తాం. సో, నెక్స్ట్ వచ్చేసి గోల్స్. ఒక హ్యాకర్‌కి ఉండవలసిన గోల్స్. ఫస్ట్ టార్గెట్ అనేది చాలా పక్కాగా ఫిక్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాక్ థోస్ ఫర్ యూ ఇది మన టార్గెట్. నెక్స్ట్ మన మెయిన్ టార్గెట్ ఏంటి? హ్యాక్ థోస్ ఫర్ యూ మన టార్గెటే. బట్ ఆ టార్గెట్‌లో మన మెయిన్ మోటివ్ ఏంటి? అసలు మీకేం కావాలి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో, క్లయింట్స్ డేటా కావాలా? స్టూడెంట్స్ డేటా కావాలా? లేదా అడ్మిన్ లాగిన్స్ కావాలా? అది మెయిన్ గోల్ అవుతదనమాట. సో, నెక్స్ట్ ఏ టైంలో అటాక్ చేస్తే మనం దొరికే ఛాన్సెస్ అనేటివి తక్కువుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ మార్నింగ్ మాత్రమే వర్క్ చేస్తాయి. నైట్ వర్క్ చేయవు. బట్ ఆ కంపెనీకి సంబంధించిన సర్వర్స్ అనేటివి 24/7 రన్ అవుతాయి. ఈ టైంలో ఈ సర్వర్స్‌ని మనం అటాక్ చేయగలిగితే ఓకే. మనం దొరికే ఛాన్సెస్ తక్కువుంటాయి. అండ్ మనల్ని ఎవరు ఆపలేరు కాబట్టి ఈజీగా యాక్సెస్ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతదనమాట. సో, ఇవి ఒక హ్యాకర్స్‌కి ఉండవలసిన గోల్స్. అంతేకాకుండా మనం కలెక్ట్ చేసే ప్రతి ఒక్క డేటాని ఇలా పెట్టుకోవడం వల్ల ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనిషి ఆ రోజు మొత్తం నేర్చుకున్న దాంట్లో 80% గుర్తుంటది. సో, మనం అంత కష్టపడి కలెక్ట్ చేసిన డేటాని తెల్లారే మర్చిపోతామంటే ఎలా ఉంటది? సో, అందుకే మనం అదంతా నోట్ చేసుకుంటే చాలా బెనిఫిట్ అవుతది. అండ్ ఎప్పుడూ మన టార్గెట్‌ని అంటుపెట్టుకొనే ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతది అంటే థర్డ్ పార్టీస్ కూడా వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హ్యాక్టోస్ ఫర్ యూని చేసేటప్పుడు దీంతో కొలాబ్ అయ్యి వీళ్ళతో ప్రాజెక్ట్ చేసే వాళ్ళ వెబ్‌సైట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, వాటిని జోలికెళ్ళకండి. మీకు కావాల్సిన డేటా ఎక్కడుందో వాటిని. ఎందుకంటే మీకు కావాల్సిన డేటా అక్కడ లేదు అంటే మీ టైమ్ వేస్ట్ చేస్తున్నట్టే. ఓకే. సో, అందుకోసమే మన గోల్ ఏంటి? దాని మీదనే ఫోకస్ చేయాలి ఎప్పుడైనా. నెక్స్ట్ టూల్స్ ఆల్రెడీ మనం చూసాం. ఎన్‌మ్యాప్, నెసెస్, ఓకే. ది హార్వెస్టర్ అండ్ పీపుల్ సెర్చ్ టూల్స్ ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. సో, ఈ టూల్స్‌ని మన అడ్వాంటేజ్‌కి యూజ్ చేసుకోవచ్చు. సో, కమింగ్ టు ద సిస్టమ్ హ్యాకింగ్. సో, ఇప్పుడు మనం ఒక టార్గెట్‌ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ టార్గెట్ ఏంటి? సో, ఇక్కడ నా టార్గెట్ వచ్చేసి ఈ మెటాస్ప్లాయిటబుల్. ఓకేనా? వీడు నా టార్గెట్. వాడికి సంబంధించిన డేటాని నేను ఫిక్స్ అయిపోయాను. మెటాస్ప్లాయిట్ నా టార్గెట్. డన్. గ్యాదర్ ఇన్ఫర్మేషన్. వాడి గురించి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనం గ్యాదర్ చేసే పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి డీటెయిల్. వాడి ఐపీ ఉంది, వాడి మ్యాక్ అడ్రెస్ ఉంది, వాడి ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏముంది అనేది ఉంది. ఓకే. అండ్ ఏమేం పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయో తెలుసు. అండ్ వాటి సర్వీసెస్ తెలుసు. వాటికి సంబంధించిన వర్షన్స్ కూడా మనకు తెలుసు. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్‌గా విండోస్ హ్యాకింగ్ డైరెక్ట్‌గా చేసేద్దాం మనం. సో, ఇక్కడ చేసేది ఏం లేదు. చాలా సింపుల్‌గా పోదాం. ఫస్ట్ ఇంతకుముందు మనం కలెక్ట్ చేసిన డేటా ఏమేముంది? వాళ్ళ వర్షన్స్ ఏమున్నాయి? VSFTPD అనేది వాడుతున్నారు. 21 పోర్ట్ అనేది మనం టార్గెట్ చేద్దాం. ఫస్ట్ పోర్ట్‌ని. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ VSFTPD ఏదైతే ఉందో ఆ వర్షన్ ఏం వాడుతున్నారు అనేది చూద్దాం. VSFTPD లేటెస్ట్ వర్షన్ అని మీరు సెర్చ్ చేయగానే లేటెస్ట్ వర్షన్ అనేది చూపిస్తది ఇక్కడ. సో, కరెంట్‌లీ 3.0.4 అనేది వాడుతున్నారు. మేబీ అయ్యుండొచ్చు. ఐ డోంట్ నో అబౌట్ ఇట్. సో, ఇక్కడైతే మనకి 3.0.4 అనేది వాడుతున్నారు. అండ్ మన టార్గెట్ మాత్రం చూసినట్టయితే 2.3.4 దీనికంటే ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నారు. సో, ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఓల్డ్ వర్షన్ కాబట్టి దీన్ని అప్డేట్ చేశారంటే దీంట్లో ఏదో ఒక ప్యాచెస్ అనేటివి ఫిక్స్ చేసి ఉంటారు. సో, ఆ ప్యాచెస్ ఉన్నాయా? ఆ ప్యాచెస్ ఏంటి అనేది నేను సింపుల్‌గా ఇక్కడ సెర్చ్ చేస్తా. VSFTPD ఎక్స్‌ప్లాయిట్ అని కొడదాం మనం. సో, ఇమ్మీడియేట్‌గా ఇక్కడ మనకేం తెలుస్తుంది చూడండి. బ్యాక్‌డోర్ కమాండ్ ఎగ్జిక్యూషన్ అంటే మనం దాన్ని కంప్లీట్‌గా యాక్సెస్ తీసుకోవచ్చు ఈ వర్షన్‌ని యూజ్ చేసి. సో, అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం మనం. సో, సింపుల్‌గా
ఆ పేలోడ్ అనేది ఒకటి ఉందని మనకు అర్థమవుతుంది. సో నేను ఏం చేస్తానంటే ఎంఎస్ఎఫ్ కన్సోల్. ఎంఎస్ఎఫ్ కన్సోల్ గురించి మనం ఓపెన్ అయ్యే లోపు దీని గురించి మాట్లాడుకుందాం. మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్‌వర్క్ అని పిలుస్తాం దీన్ని. ఇదొక టూల్. అద్భుతమైన టూల్. ఇది ఒక్క టూలే అన్నీ గూడా చేయగలదు. ప్రతీది. ఒక పేలోడ్‌ని క్రియేట్ చేయగలదు. ఒక మాల్‌వేర్ క్రియేట్ చేయగలదు. అండ్ వాటిని కంట్రోల్ చేయడం వాటిని కంట్రోల్ చేయగలదు. స్కాన్ చేయగలదు. ఎన్యూమరేషన్ చేయగలదు. బోలెడు చేయగలదు. సో ఒకవేళ మీకు టైం ఉంటే ఈ మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్‌వర్క్ గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో దాని లోపల మళ్ళీ 2 టూల్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి ఎంఎస్ఎఫ్ కన్సోల్. ఇంకొకటొచ్చేసి ఎంఎస్ఎఫ్ వెనమ్. ఈ ఎంఎస్ఎఫ్ వెనమ్ అనేది పేలోడ్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. కరెంట్‌లీ మనం అదైతే ఇక్కడ నేర్చుకోవట్లేదు. జస్ట్ నేను ఎంఎస్ఎఫ్ కన్సోల్ మాత్రమే చెప్తాను. సో లెట్స్ బిగిన్. సో వన్స్ ఇది ఓపెన్ అయింది అంటే ఐ విల్ స్టార్ట్. చాలా ఉడకపోస్తుందండి. చాలా కష్టపడుతున్నా మీకోసం. అయ్యో! నా కోసం కూడా 40 మినిట్స్ అయింది వీడియో. వీడియోని చాలా చిన్నగా చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ అన్నీ కొంచెం డీటెయిల్‌గా చెప్పాలి కాబట్టి అన్నీ కవర్ చేస్తున్నాను. సో కొంచెం బోర్‌గా ఫీల్ అవ్వకుండా ఖచ్చితంగా డీటెయిల్‌గా చూడండి. స్కిప్ చేయకండి. సో ఇక్కడ మనకి ఎంఎస్ఎఫ్ అయితే ఓపెన్ అయింది. మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్‌వర్క్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి దీంట్లో 2437 ఎక్స్‌ప్లాయిట్స్ ఉన్నాయి. అండ్ 1471 పేలోడ్స్ ఉన్నాయి. సో వాటిని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంటే సరిపోతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఇది ఓపెన్ అవ్వలే ఇంకా నాకు. కమ్ ఆన్ బడీ మేక్ ఇట్ ఫాస్ట్. వచ్చేసింది. సో ఇక్కడ చూద్దాం. సో ఇంతకుముందు మనం సెర్చ్ చేసిందేంటి? దాని వెర్షన్. దాని పేలోడ్ కూడా దాని మీదనే ఉంది. సో ఆ పేలోడ్ పేరేంటి? VSFTPD 2.3.4.